అర్థం చేసుకోవాలి ఏంటిదనంటే, అబ్రహాముకి దేవుడు ఆశీర్వాదం ఇవ్వలేదు, అబ్రహామునే దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటిది? అబ్రహాం బికేమ్ ఏ బ్లెస్సింగ్. అబ్రహాం ఎలా ఆశీర్వాదంగా మార్చడంటే, వేరెవర్ ఈ గోస్, ఎక్కడికి ఆయన వెళ్ళినా కానీ అక్కడ ఆశీర్వాదం. అందుకని అబ్రాము పచ్చగా ఉన్న సోదోమ వైపు వెళ్ళకపోయినా కానీ, అతను ఎడారి భూమికి వెళ్ళినా కానీ, బీడు భూములకు వెళ్ళినా కానీ, అక్కడ కేవలం అబ్రహాము ఉన్నాడు కాబట్టి ఆ స్థలానికి ఆశీర్వాదం ఇస్తుంది. హల్లెలూయా. అబ్రాము వెళ్ళే చోట, అబ్రాము ఎన్నుకున్న చోట నదులు లేవు, పచ్చదనం లేదు, కానీ అబ్రాము అక్కడికి వచ్చి నివసించాడు కాబట్టి దేవుడు అక్కడ నీళ్ళు ఇచ్చాడు, అక్కడ ఊటలను పుట్టించాడు, అక్కడ పచ్చదనాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ అబ్రాము ఉంటే అక్కడ ఆశీర్వాదం. మనం కూడా అబ్రాము లాగా ఉండాలి. అందుకే అబ్రాము అంతగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనం అనుకుంటుంటాం, చాలామంది మనం అనుకుంటుంటాం, నేను ఈ పలానా పనిలో ఉన్నా, పలానా వ్యాపారం చేస్తూ ఉన్నా, పలానా చోట ఉన్నా, ఇక్కడ ఉంటే నాకు ఆశీర్వాదం లేదు, వేరే చోటుకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే నేను ఎదగలేకపోతున్నాను, వేరే చోటుకి వెళ్ళిపోవాలని మనం అనుకుంటుంటాం. చాలామంది అనుకుంటాం, ఇప్పుడు మనం చేస్తున్న పనులు సరి అయిన పనులు కాదు, కరెక్ట్ పనులు కాదు, నేను చేసే ఒక మెకానిక్ పని, సెలూన్ పని, లేదా ఎలక్ట్రీషియన్ పని, లేదు ఏదో ఒక వాచ్మ్యాన్ పని, ఏదో పని నేను చేసే పనులు నాకు కరెక్ట్ కాదు, ఇక్కడ ఉంటే నేను ఆశీర్వాదం పొందుకోలేను, నేను ఎదగలేను అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పేది ఏంటిదనంటే, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ పని చేసేటప్పుడు దేవుడు మీతో ఉంటే ఆ పనిలోనే దేవుడు ఆశీర్వాదం ఇస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్లేస్ డజంట్ మ్యాటర్. నువ్వు ఉన్న స్థలం ముఖ్యం కాదు, అక్కడ పని చేసే నువ్వు ముఖ్యం. యు ఆర్ ఇంపార్టెంట్ దేర్. మనం ఎలా పని చేస్తున్నాం అనేది ముఖ్యము, మనం పని చేసేటప్పుడు మనలో దేవుడు ఉన్నాడా అనేది ముఖ్యం. హల్లెలూయా. ఏ స్థలంలో పని చేస్తున్నావు అని ముఖ్యం కాదు. యవ్వనస్తులు, స్త్రీలు, పురుషులు అందరూ వినండి. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ వేర్ యు ఆర్ వర్కింగ్. నువ్వు పని చేసే స్థలము ఎక్కడ వర్క్ చేస్తున్నావు అని ముఖ్యం కాదు, కానీ నీ పనులలో దేవుడు ఉన్నాడా లేడా అనేది ముఖ్యం. వెదర్ గాడ్ ఈస్ దేర్ ఆర్ నాట్ ఇన్ యువర్ వర్క్, దట్ ఈస్ ఇంపార్టెంట్. దేవుడు ఉన్నాడా లేడా అనేది ముఖ్యం. దేవుడు ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పని చేసినా అది ఆశీర్వాదకరంగానే మారుతుంది. హల్లెలూయా. అది బ్లెస్సింగ్ గానే మారుతుంది. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, నువ్వు చేసే పనులు అనుకో, వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తున్నావు అనుకో, దేవుడు నీకు బిల్డింగ్లు కట్టిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. అలా చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, అలా ఆశీర్వదించబడ్డ వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అలా దీవించబడ్డ వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఆ చేసే పనులలో దేవుని చూసి, దేవునికి నమ్మకంగా ఉండి పనిచేశారు, దేవుడు వాళ్ళని ఇచ్చించాడు. హల్లెలూయా. అబ్రాహాము కూడా అలాగే అండి. అబ్రాహాము కూడా తన పనులు అదే చేసేది. అబ్రాహాముకి ఏం ఆస్తి ఉంది? అబ్రాహాముకున్న ఆస్తులు, అంతస్తులు, ఇల్లులు అన్నీ ఊరు దేశంలో ఉన్నాయి. ఆ దేశంలో వదిలేసుకొని వచ్చాడు. వచ్చేటప్పుడు ఆయన దగ్గర ఏమైనా ఉందా అంటే ఏం లేదు, నథింగ్. అబ్రాహాం హ్యాడ్ నథింగ్ వెన్ ఈస్ కమింగ్ రైట్ అవుట్ ఆఫ్ ఊరు నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం లేదు అబ్రాహాం దగ్గర. కానీ అబ్రాహాం ఈరోజు ఎలా అయిపోయాడంటే ఆస్తికర్తగా మారిపోయాడు. ఎందుకనంటే అబ్రాహాముకి దేవుడు నీకు నేను ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పట్లేదు, నిన్నే ఆశీర్వాదంగా మార్చుతానని దేవుడు చెప్తున్నాను. హల్లెలూయా. గాడ్ నెవర్ సెడ్ టు అబ్రాహాం దట్ ఐ విల్ గివ్ యూ ఎ బ్లెస్సింగ్, బట్ గాడ్ సెడ్ ఐ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్. నేను నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను. మనల్ని కూడా దేవుడు ఆశీర్వాదంగా చేస్తే మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చేయబెట్టినా, ఏ పని చేసినా అది ఆశీర్వాదకరంగా ఉండాల్సిందే. హల్లెలూయా. మంచి ఎగ్జాంపుల్ చెప్పమంటారా, గొప్ప ఉదాహరణ చెప్పమంటారా? యోసేపు జీవితం చూసండి. జైల్లో కూడా ఎవరైనా లీడర్ అవ్వగలుగుతారా చెప్పండి? జైల్లో లీడర్ అవ్వగలుగుతారా? కానీ యోసేపు ఎక్కడ అన్ని మనం అంటాం కదా, పట్టిందల్లా బంగారం అంటాం కదా. పట్టిందల్లా బంగారం అనేది ఎవరికో వస్తుందని అంటే దేవుని నమ్మిన వ్యక్తులకు. దేవుడు ఉన్నాడు, నేను చేసే పనులు యథార్థంగా చేసే వాళ్ళకి. యోసేపుని బానిసగా కొన్న ఇల్లు అండి. పోతీఫర్ ఏం చేస్తాడు, మా ఇంట్లో బానిస కావాలి, పనోడు కావాలి. బానిస అంటే ఎట్లా? వారికి నేను జీతం ఇవ్వను, ఐ వోంట్ గివ్ శాలరీ, యూ షుడ్ బి ఎ స్లేవ్, నాకు బానిసగా ఉండాలి అని గొడ్డు బానిసగా కొనుక్కుంటాడు చాకిరీ చేయడానికి తన ఇంట్లో. కానీ యోసేపు ఏమైపోయాడు? అతని కంటే మంచి పని వాళ్ళు ఉన్నారు, అతని కంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆ ఇంటికి బానిసగా వచ్చిన వాడు ఆ ఇంటికే పెద్ద అయిపోయాడు, ఆ ఇంట్లో ఉన్న పనులందరికీ పెద్ద అయ్యారు. ఎందుకు జరిగింది అని అంటే యోసేపు పట్టింది అక్కడ దేవుడు బంగారంగా మార్చారు. ఎందుకనంటే యోసేపులో ఉన్న దేవుడు యోసేపు నడిపించారు. ఎందుకనంటే దేవుడు యోసేపుని ఒక ఆశీర్వాదంగా మార్చారు.
ఈరోజు మనం ప్రార్థన చేయాల్సిన ప్రార్థన ఏంటిదంటే, నేను ఆశీర్వాదంగా మారాలి. ఐ షుడ్ బి ఎ బ్లెస్సింగ్. నేనే ఆశీర్వాదంగా మారాలి. నాకు ఆశీర్వాదం ఇవ్వండి, నాకు ఇల్లు ఇవ్వండి, నాకు బిల్డింగ్లు ఇవ్వండి, నాకు కారు ఇవ్వండి, నాకు బైక్ ఇవ్వండి అడగడం కంటే, నన్ను ఆశీర్వాదంగా మార్చండి అని అడగండి. అప్పుడు దేవుడు అవన్నీ మనకి ఇస్తాడు. మోర్ దెన్ ఆస్కింగ్ ఎనీ అదర్ థింగ్, ఆస్క్ గాడ్ మేక్ మీ ఎ బ్లెస్సింగ్. నన్ను ఆశీర్వాదంగా మార్చండి అని అడగండి.